అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నేడు అమృత్ పథకం అంటే అటల్ మిషన్ ఫర్ రీజనరేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఈ అమృత్ పథకం 2015 జూన్ 25వ తేదీన ప్రారంభించబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణ పరివర్తన కోసం మురుగునీటి పారుదల, నీటి సరఫరా సౌకర్యాలను భారీగా అభివృద్ధి చేసి మెరుగుపరచడం ద్వారా పట్టణాలను పునరుద్ధరించడం. దీని ప్రధాన లక్ష్యం సురక్షితమైన నీటి అందించడం, పారిశుద్ధ్య సదుపాయాలను కల్పించుట, పార్కులు, బహిరంగ ప్రదేశాలను మెరుగుపరచుట, ఇంటర్నెట్, వైఫై సదుపాయాలను కల్పించుట, కాలుష్యాన్ని తగ్గించుట మొదలైన అంశాలను ఈ స్కీమ్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం 500 సిటీస్లో ని అభివృద్ధి చేస్తూ వాటర్ కవరేజ్, సెల్ఫ్ సఫిషియంట్, సెల్ఫ్ సెక్యూర్ వాటర్ సప్లైని ఇవ్వడం, అలాగే యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ సెవరేజ్ అండ్ స్టెపేజ్ మేనేజ్మెంట్ అంటే సెవరేజ్ని 500 సిటీస్లో బాగుపరచడం, 2,68,00,000 డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ కనెక్షన్స్ని ప్రొవైడ్ చేయడం, అలాగే 500 సిటీస్ని స్మార్ట్ సిటీస్ లాగా అంటే అమృత్ పథకం కింద సదుపాయాలను మెరుగుపరచడం. ఇందులో పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అలాగే ఇంటర్నెట్ సేవలను అందించడం, ఇట్లాంటి కార్యక్రమాలు ఈ పథకం కింద తీసుకోవడం జరుగుతుంది. వేగంగా ఎన్నుకోబడ్డ ఈ 500 సిటీస్ని అభివృద్ధి చేసి ఉద్దేశంతో ఈ అమృత్ పథకాన్ని ప్రవేశించడం జరిగింది. భారత్ మాతాకి జై.